నువ్వు ఇష్టపడే మనిషి అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నావో, ఏ మనిషి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావో అటువంటి ఒక మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ టైం దగ్గరలో ఉంది. రేపు తెల్లవారుజాముకి నీ ఇంట్లో ఉంటాడు. నేను చెప్పే మాటలు చివరి వరకు విను, నన్ను నమ్ముతావు, అద్భుతాన్ని చూస్తారు అని అని ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, వినండి. మనము ఏ పని చేసినా ప్రతి ఒక్కరు కూడా 100% ఈరోజు ఈ వీడియోలో మనం ఇష్టపడే వ్యక్తి, మనం కావాలి అని ఎదురు చూసే వ్యక్తి మన దగ్గర నుండి ఎన్నాళ్ళు దూరంగా ఉంటున్నారో, ఎన్నాళ్ళ నుంచి అనవసరమైన గొడవల వల్ల కానీ చెప్పుడు మాటలు విని మనల్ని వదిలి దూరమైనట్లయితే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మనం ఎదురు చూస్తాం. మన రిలేషన్ కావచ్చు, భర్త వైపు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మా నాన్నల మధ్య గొడవలున్నా తెల్లవారేసరికి మా నాన్న తిరిగి వస్తే బాగుండు అని అనుకుంటారు పిల్లలు. అలాగే ఇలా ఎవరైనా కానీ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ వాళ్ళకి రేపు ఒక అద్భుతమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని తెలుసుకుందాము. అదేంటో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఉత్తుత్తి మాటలు కాదండి నేను చెప్పేది, చాలా శక్తి గల మాటలండి ఇవి. నమ్మకంతో వినండి. ఆ తరువాత ఎన్ని గంటలు, ఎప్పుడు, ఏ సమయంలో మన ఇంటికి వస్తారు, విడిపోయిన ఇద్దరు ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం. సాధారణంగా ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రేమించి చేసుకున్నా సరే, పెద్దలు పెళ్లి చేసినా సరే, ఎలా చేసుకున్నా గొడవలు మాత్రం వస్తూనే ఉంటాయి. అవి ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ వాళ్ళకే కాదు, లవర్స్కి కూడా వస్తాయి, ఫ్రెండ్స్కి కూడా వస్తాయి. అసలు ఇలాంటి గొడవలు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ మధ్య ఉన్న విపరీతమైన ప్రేమ వల్లే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. ప్రేమ లేని చోట గొడవలు రావు, ప్రేమ ఉన్న చోటే గొడవలు వస్తూ ఉంటాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి బయట వాళ్ళు మనకి ఎప్పుడు గొడవలు రావు. బయట వాళ్ళకి రావండి. బయట వాళ్ళకి మనకి ఎందుకు వస్తాయి, వాళ్ళు బయట వాళ్ళు కదా, వాళ్ళకి మనకు రావు. అయిన వాళ్ళ మధ్య వస్తాయి. ఎందుకంటే మనల్ని వదిలి ఎక్కడ దూరం అవుతారో అనే భయంతో కానీ, మాట్లాడకపోయినా కానీ, ఎప్పుడు మాట్లాడేవాళ్ళు మాట్లాడకుండా ఒక్కోసారి బెగేసుకొని అలిగినట్టుగా అట్లా ఉంటారు. అలాంటప్పుడు కానీ, ఎప్పుడూ ప్రేమగా ఉండేవాళ్ళు అలా ఉండకపోయినా సరే, భార్య భర్తని అశ్రద్ధ చేసినా, ప్రేమ చూపించకపోయినా, ఎప్పుడు బాగుండి ఒక్కరోజు ముఖం ముడుచుకొని కూర్చొని ఒక రకంగా పెట్టుకొని ప్రేమగా మాట్లాడే భర్త ప్రేమగా మాట్లాడకపోతే మరి భార్యకు బాధేసిద్ది కదా. ఎందుకు మాట్లాడటం లేదు, ఏముందో మనసులో, ఏందో అని చెప్పి విపరీతంగా ఆలోచిస్తాం మొదలుపెట్టిద్ది. అలా ప్రేమ చూపించకపోయినా సరే, ఇలా ఇవన్నీ భార్యాభర్తలు అశ్రద్ధ చేసినా, ప్రేమ చూపించకపోయినా, ఇలా ఇవన్నీ జరిగినా విసుగు వచ్చేసి భరించలేక, తట్టుకోలేక చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దవైపోతాయి. అయిపోయి విడిపోయేదాకా వస్తాయి. విడాకులు తీసుకునేదాకా కూడా చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. విడిపోయేంత దాకా కూడా వెళ్తారు. ఎందుకంటే అంతకుముందు చక్కగా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళి సరదాగా గడిపేవారు. అలాంటిది భర్త అనుకోకుండా, పట్టించుకోకుండా ఏదో టెన్షన్లో ఉంటే, వేరే పనుల్లో ఉండే భార్యకి బాధేస్తుంది. అలాగా ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దామండి. ఒక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరి గురించి చూద్దాము. వాళ్ళే భార్యాభర్తలు. వాళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఒకరిని వదిలి ఒకరు అసలు ఉండేవాళ్ళు కాదు. ఆఖరికి ఇద్దరు ఎవరికైనా ఇంట్లో ఫోన్ చేశారనుకోండి, ఫోన్ ఎవరన్నా చేసినా నా పర్సనల్ అంటారు కదా ఒక్కొక్కళ్ళు, అలా అనుకోకుండా వీళ్ళు అలా కాదు. ఫోన్ ఎవరు చేసినా పలానా వాళ్ళు చేశారు అని ఫోన్ ఎత్తి ఆయనకి ఆమె చెప్పిద్ది. మీ అమ్మ వాళ్ళు చేశారు కూడా, మీ అమ్మ వాళ్ళు కూడా చేశారని చెప్పి ఆయన ఆమెకు చెబుతాడు. అలా ఇద్దరు ఫోన్ల గురించి కూడా చెప్పుకుంటారు. అలా దాపరికం లేని దాంపత్యం అని అనుకునేటట్టుగా ఉంటారు ఉండేవాళ్ళు ఇద్దరు. అంత ప్రేమగా ఉండటం చూడలేక కొంతమంది ఈర్ష్యపడేవాళ్ళు. మీరు ఎంత బాగుంటారండి, భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలండి, భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలి అని దిష్టి కూడా పెట్టేవాళ్ళు. మా ఆయన ఉండారు, ఏ సుఖం ఎందుకు, అస్సలు పట్టించుకోడు, చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు అని బాధపడేవారు ఉన్నారు. అలా అనుకొని ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా అలాంటి వాళ్ళు ఏడుపులు కూడా
ఈ బాగుండోళ్ళకి తగులుతాయండి. దిష్టి అనేది మహా ఘోరమైనది. నరుల దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారే, అంత బాగుండోళ్ళని కూడా చూడలేక కళ్ళు పెట 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 పేలిపోతూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళకి. అలాంటి దిష్టి కూడా ఉంటుంది. అలాంటి ఏడుపులు కూడా ఒక కారణం అండి. అంత బాగున్న వాళ్ళు సడన్గా ఫోనుల గురించి కూడా చెప్పుకునేవాళ్ళు, ఎవరికి ఫోన్ వచ్చినా పట్టించుకోవటం, చెప్పుకోకపోవటం, అలా చిన్న గొడవలు కాస్త పెద్దవి అవ్వటం, భార్యని ఎంతసేపు ఫోను గంటల గంటలు మాట్లాడుతున్నావు అని అరవటము, తనేమో మీరు కూడా ఫోన్లో రాత్రి అంతసేపు మాట్లాడారుగా నాకు చెప్పారా అని అనటము, ఇది వరకున్నట్టుగా నాతో ఉన్నారా అని భార్య భర్తను అడగటము, అనటము, ఏదో ఒకటి గొడవలు పెట్టుకోవటం, పెద్దవి అవ్వటము. ఇద్దరికి మాటలు కూడా లేవు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి. వాళ్ళకి ప్రేమ అనేది ఇద్దరికి మనసులో ఉంది. పిల్లల కోసమైనా మాట్లాడుకోవాలి కదా, కానీ ప్రేమ పెళ్ళి బంధం అనేది ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండలేరు కదా. అది దేవుడు వేసిన బంధం. లవ్ మ్యారేజ్ అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా అపేక్ష ఉంటుంది. వాళ్ళకి విడిపోవాలని కాదండి, మన నుంచి ఎక్కడ దూరం అవుతారో అనే భయం ఉంటుంది. భయం ఉండటం వల్ల అటువంటి సమయంలో భర్త గొడవ పడి బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తాడు. ఇద్దరు అరుచుకొని పెట్టుకొని ఇద్దరు గొడవలు పడి ఆయనకి బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తాడు. ఎమ్మటే వస్తానని చెప్పి వెళ్తాడు. ఊరు వెళ్ళాడు. అలా వెళ్ళిన మనిషి తిరిగి రాడు. వారం రోజులు గడుస్తాయి, రాడు. భార్యకి భయం వేస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసే మనిషి తను ఫోన్ చేసినా తీయడం. ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళండి వాళ్ళు. ఎంత గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. ఎవరికైనా భయమే, ఇట్లా ఉంటే ఎవరికైనా భయం వేసింది కదా, అలా భయం వేసింది. భర్త ఫోన్ కూడా ఎత్తకపోయేసరికి ఆ భార్యకి ఎంతో కంగారు పడింది. ఆఖరికి మెసేజ్ చేసిద్ది, అది చూడడు. అలాంటప్పుడు భయం వేసిద్ది కదా ఎవరికైనా. నేను గొడవ పడ్డా కదా, అది మనసులో ఏమన్నా పెట్టుకున్నాడా, ఏమన్నా పెట్టుకొని ఏమన్నా ఫోన్ ఎత్తకుండా ఉంటున్నాడా, అమ్మో ఆయన రాగానే సారీ చెప్పాలి అని అనుకుంటుంది. అనుకొని దూరం అయ్యే కొద్దీ ప్రేమ పెరిగిద్ది అంటారు కదా, ఆ మనిషి విలువేంటో అర్థమైంది. అందుకే పెద్దవి చేసుకోకూడదు అని చెప్పుకునేది. అందుకే గోరంత దాన్ని కొండంత చేసుకోకూడదు, ఒక్క మాటతో పోనీయాలి, లేకపోతే అది చాలా దూరం పోద్ది. అక్కడ దూరమైన ఆ మనిషి ఆలోచిస్తాడు, ఇక్కడ ఈమె అంతే. వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ ఉంది, అది తగ్గదండి. ఆ ప్రేమ అనేది భర్తే కదండి. ఇలా అమ్మా నాన్నల మధ్య అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది కదా, నా భర్త నాకు దూరం అయ్యాడే అని తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు. అంటే తల్లి తన కూతురు గురించి బాధపడుతుంది, ఒక కొడుకు గురించి బాధపడుతుంది. ఒక లవర్స్ ఉంటే మనం బాగుండే వాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అని ఎవరి గురించి పదే పదే ఆలోచిస్తారో, లవర్స్ గురించి, తల్లి కూతుళ్ళ గురించి, కొడుకుల గురించి అట్ట ఒకళ్ళనొకళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అదంతా ప్రేమ. ఆలోచిస్తాము. అది యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. మన యూనివర్స్ అంటే విశ్వం, వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు. మనమే కాదు, అవతల వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా విశ్వం కనిపెడతా ఉంటుంది. వాళ్ళకి మంచి ఆలోచన తీసుకురావటానికి ఒక మంచి విషయము మనం ఆలోచిస్తాం. వాళ్ళకి చెడు చేయటం లేదు, వాళ్ళు తిరిగి రావాలని కోరుకుంటున్నాం అని అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మనసు మారుతుంది. మన మనసులో ఇలా అనుకుంటే మన ప్రేమే వాళ్ళని మన దగ్గర తీసుకొచ్చిద్ది. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఏం చేస్తున్నా మన ప్రేమ వాళ్ళని లాక్కొచ్చిద్ది. వాళ్ళ మనసులో కూడా మన గురించి ఆలోచించుకునే శక్తి విశ్వం చూపించిద్ది. మనం ఎట్టనుకుంటున్నాం, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. అది ఒక్కటే కనిపెట్టుకోవాలి. మన ధైర్యమే మన వాళ్ళని రప్పించిద్ది, మన ఆలోచనే వాళ్ళని మనకు తీసుకొచ్చి పెట్టిద్ది. అలా కోరుకుంటాము. అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మనసు మారిద్ది. అలాగే వాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గరకు వస్తారు అని. భర్త కూడా తెల్లవారేసరికి ఇలా భర్త గురించి ఆలోచించేసరికి తెల్లవారేసరికి పొద్దున్నే లేవగానే వాకిలి ఉడుద్దామని బయటికి చీపి తీసుకొని బయటకు వచ్చేసరికి అప్పుడే ఆటోలోంచి తెల్లవారులు ఆలోచించి ఉంటుంది కదా, బద్ధకంగా లేచి వాకిలి ఉడుద్దామని చీపి తీసుకొని బయటికి వెళ్ళేసరికి ఆటోలోంచి భర్త దిగుతూ ఉంటాడు. లోపలికి రావటం జరిగింది. తిరిగి ఆటో దిగి లోపలికి వస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్నది జరిగిద్దో లేదో, జరగటం లేదేమో అని అట్లా ఆలోచిస్తూ ఉంటాము. అనవసరంగా ఆలోచించామే అనుకుంటాం.
అవసరమే లేదండి. అలా అనుకోవాల్సినంత అవసరమే లేదు. ఏ సమయానికి ఎవరు ఎప్పుడు రావాలో, ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరు ఎన్ని రోజులు దూరంగా ఉండాలనేది ఆ దేవుడే చూసుకుంటాడండి. దేవుడికి తెలియనంటూ ఏమీ లేదు. కాదే మధ్యలో కొద్దిగా శిక్ష ఏస్తాడు. ఆలోచించి వీళ్ళకి ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడనమాట ఆలోచించి. కాబట్టి మనం నిమిత్తం మాత్రం మన చేతిలో ఏమీ లేదు. ఏది జరిగినా అంతా మన మంచికి అనుకోవాలి. అండర్స్టాండ్ వచ్చి విడిపోయినా సరే మన మధ్య ఉన్న అన్యోన్యతని, ప్రేమని పెంచటం కోసమే, ఒకరి మీద ఇంకొకరు తెలుసుకోవటం కోసమే అని తెలుసుకోవాలి ఈ గ్యాప్ అనేది. నిజంగా ఆ భార్యాభర్తలు విడిపోతే ఆ బాధ అనేది ఎంతో బాధగా ఉండేది. వాళ్ళు కనుక విడిపోయినట్టయితే వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు విడిపోరు. ఇద్దరికీ తెలుస్తుంది. ఎప్పుడు గొడవలు. ఇద్దరు ఏమనుకుంటారు, అనవసరంగా తగాదులు ఆడుకున్నామే, అనవసరంగా గొడవలు పడ్డామే, నేను బాధ పెట్టాను, నువ్వు బాధ పెట్టావని ఇద్దరు అనుకొని ఇలా మనం ఎప్పుడు ఇద్దరు తెలుసుకొని ఎప్పుడు మనం గొడవలు పడకూడదు, మనం ఎప్పుడు అరుచుకోకూడదు, మనం బాగుందాము, అసలు విడిపోకూడదు అని ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేపు మీ ఇంటికి రావటం జరుగుతుంది. రేపు మంచి రోజు అండి. తప్పకుండా మీరు ఎవరి గురించి ఎక్కడ ఏమనుకుంటున్నారో అది జరిగి తీరుద్ది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే నమ్మకాన్నిచ్చి ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటే కనుక, మీరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఏదైనా నమ్మకంతో ఉండాలా, నమ్మకంతో చేయాలా. మన ప్రేమే, మన బాధే, మన ఆలోచనే. ఒక మనిషి మనకు దూరం అయ్యాడంటే మనం పదే మనం ఆలోచించే మన మనసే ఆ మనసుని ఇక్కడికి లాక్కొచ్చింది. అది తప్పకుండా జరిగి తీరిద్ది. ఎంతోమంది జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, ఎంతమందిలో చూస్తున్నాం. కాబట్టి కంగారు పడబాకండి. మీ ప్రేమే మీ దూరమైన మనిషిని లాక్కొచ్చిద్ది, మీ కాపురం నిలబెట్టిద్ది. మీ పిల్లలు ఎదురు చూపులు ఫలిస్తాయి. మీరు అస్సలు బాధపడబాకండి. తప్పకుండా మీరు అనుకున్నది 100% జరిగి తీరుతుంది. అసలు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండండి. మీ భర్తలు ఎక్కడికి వెళ్ళినా రేపు తెల్లవారేటప్పటికి ఆటో దిగుతాడు చూడండి. కావాలంటే జరిగి తీరిద్ది. హాయిగా ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉండండి. హాయిగా కాపురాలు చేసుకోండి. బాయ్.